ప్రాంతం ఇప్పుడు మంటలతో మండిపోతోంది. ఎక్కడ చూసినా ఆ ప్రాంతానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఆ వార్తలే. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం ఆ ప్రాంతం గురించి మాట్లాడుకుంటున్నారు. కోనసీమ అనగాని కొబ్బరి తోటలు, పచ్చటి పైరులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ పచ్చని ప్రాంతం మండిపోతోంది. కోనసీమలో మంటలు అదుపులోకి రావటం లేదా అంటే అవుననే మాట వినిపిస్తుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ విషయం మీరు చూడొచ్చు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది అనేది దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒకసారి కోనసీమలో పరిస్థితి గురించి మాట్లాడుకుంటే, కోనసీమలో మంటలు అదుపులోకి రావటం లేదా? ఇరుసు మండిపోతోంది. ఎందుకంటే ఇరుసుమండ ఓఎన్జీసీ బావిలో ఇంకా 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. 4 వైపుల నుంచి మంటలు ఆర్పే ప్రయత్నం జరుగుతోంది. అయినప్పటికీ సహాయక చర్యలు ఓఎన్జీసీకి సంబంధించి 80 మంది సిబ్బంది ఉన్నా ఎక్కడ మంటలు అదుపులోకి రావటం లేదు. ఈ బ్లోఅవుట్ దగ్గర ఏకంగా 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. వాటర్ అంబ్రెల్లాతో మంటని ఆర్పుతున్నారు సిబ్బంది. పేలితే కోనసీమ అవుట్. ఇది మిమ్మల్ని భయపెట్టేందుకు కాదు, ఇది అధికారుల్లో కూడా ఉన్న భయం, అనుమానం కూడా. నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా అందుకే అక్కడ ప్రాంతాన్ని ఖాళీ చేయించే ప్రయత్నం జరుగుతోంది. కోనసీమ కడుపులో అగ్ని పర్వతం లాంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ నెలకొన్నాయంటే అతిశయోక్తి కాదు. నరసాపురం నుంచి మరో 20 మంది ఇంజనీర్లు అక్కడికి చేరుకుంటున్నారు. ఢిల్లీ నుంచి నిపుణులు కూడా రావడం జరుగుతోంది. కోనసీమ బ్లోఅవుట్ నుంచి సముద్రం 25 కిలోమీటర్లు మాత్రమే దూరం. గతంలో కూడా అనేక బ్లోఅవుట్లు ఇక్కడ జరిగాయి. ఎప్పుడేం జరుగుతుందని చెప్పి కోనసీమ వాసులు టెన్షన్ పడుతున్నారు. నిజంగా మీరు కోనసీమ వాసులు అయింటే కనుక ప్రత్యేకంగా నేను మీకు వివరించిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో ఎన్ని బ్లోఅవుట్లు జరిగాయో, ఎన్ని ఇబ్బందికర వాతావరణాలు ఎదుర్కొన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కళ్ళ ముందు అలా 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 కదలాడుతూ ఉంటాయి. 1993 గురించి మాట్లాడుకుంటే 93 నుంచి ఆపరేషన్లు ఈ బావి ఉంది. ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఆ తర్వాత 2024కి డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్కి సబ్ లీజ్కి ఇచ్చిన పరిస్థితి. ఇక అక్కడి నుంచి 2500 మీటర్ల లోతులో బ్లోఅవుట్ గ్యాస్ నిక్షేపాలకు సంబంధించి ఇప్పుడు బ్లోఅవుట్ జరిగింది కదా, ఆ నిక్షేపాల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. అయితే అంచనాలకు మించి గ్యాస్ లీక్ అయిందంటున్నారు నిపుణులు. కిలోమీటర్ పరిధిలో ఉన్న ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ. 1995 జనవరి 8న పాస్టర్లపూడిలో బ్లోఅవుట్ జరిగింది. 2014లో మళ్ళీ గెయిల్ బ్లోఅవుట్. అలాగే 2014లో మామిడి కుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైప్ లీక్ అయింది. గెయిల్ ఘటనలో 23 మంది దుర్మరణం పాలయ్యారు. ఇప్పుడు మళ్ళీ కోనసీమలో బ్లోఅవుట్ జరిగింది. కోనసీమలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కోనసీమ మంటలు అదుపులోకి రావటం లేదా? దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇఫ్ పాసిబుల్ ఆ ఏఏ స్ట్రిప్ని కాస్త ఇక్కడ పెట్టే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చూపించే ప్రయత్నం చేద్దాం. సో ఇదంతా పూర్తిగా ఏఏ జనరేటెడ్ వీడియో. ఏ సాయంతో నేను మీకు వివరించే ప్రయత్నం చేయబోతున్నాను. బిఫోర్ దట్ ఈ కథను మనం కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ ఏం జరిగింది అనేది మీకు వివరించేందుకు ఎవరైనా ఇప్పుడైనా చూనే ఉంటే ఫ్రెష్గా చూస్తుంటూ ఉంటే కనుక వాళ్ళకి వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది పచ్చటి కోనసీమ ప్రాంతం. మీరు చూడొచ్చు, ఎక్కడ చూసినా పచ్చటి పొలాలు, ఆ పరిస్థితి. కానీ మీరు చూస్తే ఇక్కడ ఈ 1993కి సంబంధించి బావి అక్కడ ఆపరేషన్స్లోకి వచ్చిన సందర్భం. 1993లో ఓఎన్జీసీ డ్రిల్లింగ్ చేయడం ప్రారంభించింది. ఇక్కడ ఓఎన్జీసీ డ్రిల్లింగ్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత బావిని వదిలేసింది కూడా. ఆ తర్వాత చూస్తే ఇదే ప్రాంతం అంటే 2004లో డీప్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్కి సబ్ లీజ్కి ఇచ్చింది ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఓఎన్జీసీ. సో ఇచ్చిన క్రమంలో వాళ్ళు డిగ్గింగ్ చేస్తూనే ఉన్నారు. దాదాపుగా 27 కిలోమీటర్లు అనుకుంటా. ఎస్. ఆ తర్వాత వర్క్ ఓవర్ రిగ్ అన్వేషణ క్రమంలో చమురు గ్యాస్ నిక్షేపాన్ని వాళ్ళు గుర్తించారు. తర్వాత వాళ్ళకి లీజ్కి ఇచ్చారు. ఆ తర్వాత మాట్లాడుకుంటే ఈ ప్రాంతం ఉంది కదా, మీరు గమనిస్తే కనుక ఈ ప్రాంతానికి సంబంధించి దాదాపుగా తవ్విల నుంచి ఇంకొక 27 కిలోమీటర్ల తవ్వకం జరుపుతున్నారు. అంటే ఆల్రెడీ తవ్వకం జరిగింది కదా, అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తున్న క్రమంలో. సో ఇక్కడ నేను పని చేస్తాను. ఐ జస్ట్ కమ్ టు ఏ వీడియో. ఇక్కడ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత నేను విజువల్స్కి వెళ్తా. ఎస్, ఇక్కడ నుంచి నెక్స్ట్ విజువల్. ఇది పచ్చటి ప్రాంతం. ఎలా ఆపరేషన్ జరుగుతుంది అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకసారి ఆపరేషన్స్కి వెళ్దాం. నెక్స్ట్ ఇమేజ్కి వెళ్దాం, నెక్స్ట్ వీడియోకి వెళ్దామండి. ఓకే, సో ఇది పూర్తిగా ఆపరేషన్ జరిగే ప్రాంతం ఇలా ఉంటుందన్నమాట. సో రిగ్గింగ్ చేసేది, దాని ఏమంటారు, భారీ యంత్రాలు, ఆ మెషినరీస్ అన్నీ ఇలా ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఆ ఆయిల్ని తీసేది ఉంటుంది కదా, ఆయిల్ కావచ్చు లేకపోతే చమురు నిక్షేపాలని వెలికి తీసే యంత్రం. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఇదిగో ఇలా ఉంటుంది. సో ఇది ఇలా ఉంటుందన్నమాట.
సో ఈ భారీ యంత్రాల సాయంతో అక్కడ చమురుని కావచ్చు, గ్యాస్ నిర్వహణ కావచ్చు, వాళ్ళు వెలికి తీస్తారు. సో ఇక్కడ నుంచి ఆ వీడియో మీరు చూడొచ్చు, భారీ భారీ యంత్రాలు అక్కడ మోహరించడం జరుగుతుంది. ఇది ఎక్కడ జరిగిందంటే ఎగ్జాక్ట్గా ఇరుసువండి గ్రామానికి సంబంధించి మోరీ ఫీల్డ్ నెంబర్ 5 దగ్గర జరిగింది, మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ దానికి వెళ్దాం. దాదాపుగా 100 అడుగుల ఎత్తుకు ఎలా వెళ్ళగలిగిందండి. ఇదిగో మీరు చూస్తే కనుక ఇలా డ్రిల్ చేస్తూ ఉంటారు, డ్రిల్ ఆర్ డిగ్ చేస్తూ ఉంటారు కదా. డిగ్ చేస్తున్న సందర్భం వాళ్ళకి అంచనా ఉంటుంది. ఇలా వెళ్తున్నప్పుడు అదిగోండి, సో అనుకోకుండా ప్రెషర్ ఎక్కువైంది. ఇక్కడ ప్రెషర్ ఎక్కువైన కారణంగా అక్కడ అఫ్కోర్స్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు రాపిడ్ ఉంటుంది కదా, రాపిడ్తో మంట పుడుతుంది కదా. అయితే ఇక్కడ అనుకోని విధంగా, ఊహించిన విధంగా గ్యాస్ నిల్వలు ఉన్నాయి. ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఇలా డ్రిల్ చేసుకుంటూ ఇలా వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక మీరు చూడొచ్చు, ఇక్కడ ప్రెషర్ గురించి ఉంటుంది. ప్రెషర్ గురించి కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, గ్యాస్ ప్రెషర్ గురించి మానిటరింగ్ వీళ్ళు ఇలా చేసుకుంటూ ఉంటారు. ఒక టీం అంతా దీని మీద ఫోకస్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు, ఆ పరిస్థితిని అక్కడ తదనుగుణంగా నడుచుకుంటూ ఉంటారు. ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. వీళ్ళు పరిశీలిస్తూ ఉంటారు కదా, ఇదిగోండి ఇలా లోపల గ్యాస్ అనేది, అంటే ఆ గ్యాస్ కావచ్చు లేకపోతే చమురు కావచ్చు. సో ఈ నిక్షేపాల విషయంలో వాళ్ళు ఒక అంచనా ఉంటుంది. అఫ్కోర్స్ తీసుకునే పద్ధతులు అంటే వర్క్ ఓవర్ అన్వేషణలో భాగంగా ఇక్కడ చమురు గ్యాస్ నిక్షేపాలను గుర్తించిన సందర్భంలో ఈ గ్యాస్ ఇక్కడ గుర్తించిన తర్వాత డ్రిల్ చేస్తున్న సందర్భంలో అనుకోని విధంగా ఒక్కసారిగా పెద్ద ఎత్తున గ్యాస్ అనేది బయటకు వచ్చింది. గ్యాస్ అనేది బయటికి రావడంతో మంటలు అంటుకున్నాయి. ఇదిగో ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. సో ఇలా గ్యాస్ అనేది మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది కదా, ఇదిగోండి ఇలా చేసిన తర్వాత ఈ మంటలు అంటుకోవడం ప్రారంభించాయి. మంటలు అంటుకోవడం ప్రారంభించిన తర్వాత ఐ థింక్ హాఫ్ అన్ అవర్ గ్యాప్లోనే రెండు సార్లు పేలుళ్ళు సంభవించాయి. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఇదిగోండి ఈ భూపొరల్లా ఉంటుంది. అయిన తర్వాత ఒకసారి చూడొచ్చు, తెల్లవారుజామున జరిగినప్పటికీ కూడా పూర్తిగా నల్లటి పొగ ఆవరించేయడంతో ఆ ప్రాంతం అంతా చీకటమయం అయిపోయింది. ఇంకా చెప్పాలంటే 50 డిగ్రీల ఉష్ణోగ్రత దరిదాపుల్లో మాట్లాడుకుంటే. అండ్ ఇక్కడి నుంచి దాదాపుగా 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉండిపోయారు. అక్కడి నుంచి మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారంటే అక్కడ ఏ స్థాయిలో మంట వ్యాపించిందో, ఏ స్థాయిలో పేలుడు సంభవించిందో అర్థం చేసుకోవచ్చు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. మీరు చూడొచ్చు, ఇప్పటికీ కూడా రాత్రంతా కూడా అదుగో ఆ యంత్రాలన్నీ కాలి బూడిదైపోవడమే కాదు, ఎక్కడెక్కడ పడుతున్నాయో చూడండి. అంటే అక్కడెక్కడో జరిగింది. అక్కడ అఫ్కోర్స్ ఆ మిషనరీ అంతా కూడా భారీగా పేలుతుంది కదా, అంటే అక్కడ మిషనరీ అంతా కాలి బూడిదైపోతుంది కదా, కొన్ని సందర్భాలు అక్కడి నుంచి దూరంగా పడుతోంది. సో ఇంకా నిన్న రాత్రి ఒక విధంగా చెప్పాలంటే 30 మీటర్ల నుంచి మొదలైన తర్వాత 100 మీటర్లకి వెళ్ళిందంతా 300 మీటర్ల వరకు కూడా ఈ అగ్నికిరణాలు ఎగసిపడ్డాయి. ఆ మంట ఎగసిపడిందంటే అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. నెక్స్ట్ వీడియోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు, భారీ స్థాయిలో అగ్నికిరణాలు ఎగసిపడుతున్న సందర్భం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వీడియోకి వెళ్తే కనుక చూడొచ్చు, ఫైర్ ఇంజన్స్ అక్కడికి చేరుకున్నాయి. ఏకంగా ఓఎన్జీసీతో పాటు అక్కడ వాళ్ళ సిబ్బంది 80 మందితో పాటు అక్కడ తవ్వకాలు జరుపుతున్న వాళ్ళకి సంబంధించి అక్కడ ఆల్రెడీ రెస్క్యూ ఆపరేషన్స్ ఉంటూ ఉంటాయి కదా. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా వాళ్ళంతా చేరుకున్న తర్వాత ఇంకా డీటెయిల్గా మాట్లాడుకున్న సందర్భంలో చెప్తాను. సో వీళ్ళంతా ఫైర్ ఇంజన్స్ అక్కడికి చేరుకున్నాయి. మంటని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఏకంగా 80 మంది అక్కడికి చేరుకున్నారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్, దీనికన్నా ఒకసారి ముందుకు వెళ్దాం. దీని ఇమేజ్ ఈ వీడియో కన్నా ముందు వీడియో ఒకసారి వెళ్దామా. అయితే ఏం జరిగింది, ఎప్పుడైతే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కదా, ఎప్పుడైతే ప్రమాదం సంభవించిందో, ఇఫ్ పాసిబుల్ 3rd or 4th వీడియో ప్లే చేయగలమా? అంటే లోపలికి ఉంటుంది కదా, డిగ్ అవుతుంది, కుదిరితే కనుక అది ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు నేను ఆ వీడియో గురించి అడుగుతున్నాను మీకంటే కనుక, సో అక్కడ వాళ్ళు డ్రిల్ చేస్తూ ఉంటారు కదా, డ్రిల్ చేసినప్పుడే మంట వచ్చింది. ఈ మంట వచ్చిందని చెప్పి వాళ్ళకి అర్థమైంది. అంటే ప్రతిదానికి సాధ్యాలో లేకపోతే సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటూ ఉంటాయి కదా. ఎప్పుడైతే మంటలు అంటుకున్నాయో ఆ మంటలను ఆపేందుకు కెమికల్ మడ్ని వాళ్ళు లోపలికి రిలీజ్ చేశారట. కెమికల్ మడ్ని రిలీజ్ చేశారు. కానీ ఏంటంటే లోపల ఒత్తిడికి కెమికల్ మడ్ అనేది కాయలేకపోయింది. ఇదిగోండి మీరు చూడొచ్చు, ఇలా ఉంటుంది కదా. ఎప్పుడైతే ఇక్కడ వచ్చిందో కెమికల్ మడ్ని వాళ్ళు పంపించారు. కానీ కెమికల్ మడ్ని పంపించినప్పటికీ, మడ్ అంటే మట్టి అనుకుందాం, కెమికల్తో కూడిన మట్టి అనుకుందాం. సో వాట్ ఇట్ మే బి, దానికి సంబంధించి కెమికల్ మడ్ని వాళ్ళు ప్రవేశపెట్టిన తర్వాత ప్రెషర్ అంటే ఒత్తిడి ఎక్కువ కదా. సో పైకి తంతు ఉంది. పైకి తంతున్నప్పుడు ఇంకెక్కడ కాస్తుందా మట్టి? కాయదు కదా. సో జరిగింది కూడా అదే. ఎక్కడ మట్టి కాయలేదు, పైకి కొడతానే ఉంటుంది. సో కొట్టిన తర్వాత ఏమైంది, ఎక్కడ ఆగలేదు. ఆ స్థాయిలో మంటలు చెలరేగాయి.
ఇప్పుడు అక్కడ అనుమానం ఏంటంటే ఇంకా అది జరిగే అవకాశం ఉందా? ఈ అనుమానం అఫ్కోర్స్ ఇప్పటికీ నిన్న మధ్యాహ్నం అరౌండ్ 11:30 ఆ ప్రాంతంలో ఇది జరిగితే ఈ ఘటన మంటలు అంటుకోవడం దాదాపుగా 12:30 1 గంట ఆ ప్రాంతంలో జరిగితే రాత్రికి మంటలు కాస్త అదుపులోకి వచ్చాయి. అదృష్టం ఏంటంటే రాత్రిపూట జరగలేదు. రాత్రిపూట జరిగి ఉంటే ఇంకా ప్రమాద తీవ్రత ఎక్కువైండేది. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు లక్కవరం అంటున్నారు. లక్కవరం ప్రాంతానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం ఎగ్జాక్ట్లీ లక్కవరం సరిహద్దు ప్రాంత ప్రజలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ రాత్రిపూట జరిగి ఉంటే ఇన్ఫాక్ట్ ఈ ప్రమాదం జరిగింది కదా ఉదయం పూట, జరిగిన వెంటనే అక్కడ విద్యుత్ సరఫరాను పూర్తిగా ఆపేశారు. కరెంటు పూర్తిగా మూసేశారు, ఆపేశారన్నమాట. లేకపోతే ఆ మంటలు ఇంకా అంటుకునేవి. బహుశా ప్రమాద తీవ్రత ఊహించడం కూడా కష్టమయ్యేది. ఎంతమంది దుర్మరణం పాలయ్యి ఉండేవారు అనేది కూడా ఊహించడానికి వాళ్ళు గగురుపడి గురవుతూ ఉంటుంది. సో ఇది ఈ విషయం ఇక్కడి నుంచి పక్కన పెట్టి నెక్స్ట్ వీడియోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందో ఈ ప్రమాద తీవ్రత తెలిసిన తర్వాత అక్కడ వాళ్ళ టీం చేరుకున్నారు, రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగించారు. ఇక్కడి నుంచి నెక్స్ట్ వీడియోకి వెళ్దామండి. సో పూర్తిగా ఇది కూడా దాదాపుగా 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ దూరంలో, 1/2 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ దూరంలోని ఫైర్ ఇంజన్లు ఆగిపోయాయి. అక్కడి నుంచే మంటను నార్పే ప్రయత్నం చేస్తున్నాయి. సో మంటలు అంటే ఎక్కడ 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్నాయంటే కనుక అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది అక్కడ. ఈ మంటలకి ఈ వేడికి అక్కడికి చేరుకునే పరిస్థితులు లేవు. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ విషయానికి వెళ్దాం. ఏం జరుగుతుందంటే ఇంత ప్రమాదం జరిగిన తర్వాత ఈ ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉందేమో. అఫ్కోర్స్ చెప్పలేం కదా, ఎందుకంటే పరిస్థితులు చేయి దాటిపోతే కష్టం. కాబట్టి ఈ పరిస్థితి అంటే ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని ఖాళీ చేయించడం జరుగుతుంది. వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది. కొంతమంది ఏంటంటే సేఫ్గా ఉన్న ప్లేస్ అని సురక్షిత ప్రాంతాలు, ఈ ప్రాంతాలకు లక్కవరంలోని కొన్ని ప్రాంతాలకు కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఇంకొంతమంది అక్కడి నుంచి మరికొన్ని వాళ్ళ చుట్టాలింటికి, లేకపోతే వాళ్ళ బంధువుల ఇంటికి, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోతున్నారు, తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం ఖాళీ చేస్తున్న సందర్భం ఉంది. ఇంకా అక్కడ మంటలు కంటిన్యూ అవుతున్నాయి, ఇంకా బ్లోఅవుట్ కంటిన్యూ అవుతుంది. 2 సార్లు ప్రమాదం జరిగింది. అంటే ప్రమాదం జరిగిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ బ్లోఅవుట్ అయ్యింది. సో ఈ క్రమంలోని మంటలు ఎగసి పడుతున్నాయనేది మనకు అందుతున్న సమాచారం. సో ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు అనేది ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో ఫోన్ లైన్లోకి జాయిన్ కాబోతున్నారు. ప్రస్తుతం అక్కడే ఉన్నారు, ఆ లొకేషన్ దగ్గర ఉన్నారు. కలెక్టర్ కూడా మరి కాసేపట్లో, కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఆయన కూడా మరి కాసేపట్లో ప్రెస్ బ్రీఫింగ్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మంటల గురించి మాట్లాడుకున్న సందర్భంలో అంటే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను. భూగర్భ పొరల్లో అంటే ఎంత ఉండుంటుంది అని చెప్పి ఒక అంచనాలు ఏదో చర్చ జరుగుతూ ఉంటుంది కదా. అది ఏకంగా 30 నుంచి 40 మిలియన్ టన్నుల గ్యాస్, అంటే గ్యాసు, ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఆర్ చమురు అనుకుందాం. ఈ రెండు అంటే గ్యాస్, ఆయిల్ రెండు కలిపి దాదాపుగా 30 నుంచి 40 మిలియన్ టన్నులు భూమి పొరల్లో ఉండే అవకాశం ఉందట ఇక్కడ అంచనా ప్రకారం. దాంతోపాటు ఈ మంటల గురించి మాట్లాడుకుంటే ఏకంగా 100 అడుగుల వరకు మంటలు వ్యాపిస్తున్నాయి. అలాగే 25 మీటర్ల వ్యాసంతో, అంటే 25 మీటర్ల వెడల్పు అంటే ఏ పక్క నుంచైనా తీసుకోవచ్చు. 25 మీటర్ల వెడల్పు నుంచి 100 మీటర్ల హైట్ వరకు కూడా ఈ మంటలు వ్యాపించడం, అక్కడ చెట్లు, పచ్చని కొబ్బరి చెట్లు కాలి బూడిదైపోతున్నాయి. మీరు చూస్తున్నారా, పక్కన పంట పొలాల్లో వాళ్ళు నాట్లు వేసేందుకు నీళ్లు పెట్టున్నారట భూమికి. ఈ మంటల ధాటికి, మంటల వేడికి ఆ నీరు కూడా ఆవిరైపోయిందంట. అంటే అక్కడ ఎటువంటి పరిస్థితి గ్రౌండ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రెషర్తో పేలుడు సంభవించింది. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకొకటి జరిగింది. అయితే ఇక్కడ ఒక టూల్ టెస్టింగ్ ద్వారా బాంబింగ్ జరిపారనేది వినిపిస్తున్నమాట. దీంతో అనూహ్యంగా గ్యాస్ బయటికి రావడం ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఇది ఎన్ని రోజులు పడుతుంది అదుపులోకి రావడానికి అనేది అధికారులకు కూడా అంచనా చిక్కట్లేదంటే అర్థం చేసుకోవచ్చు. నేరుగా మా ప్రతినిధి ప్రకాష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉండబోతున్నారు మరి కాసేపట్లో. ఒక్కసారి ఆ విజువల్స్ని, సంఘటనా స్థలం దగ్గర విజువల్స్ ఉన్నాయి కదా, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అధికారులు అక్కడికి చేరుకుంటున్నారు, ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుంటున్నారు, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విజువల్స్ చూద్దాం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. కేంద్ర బృందం కూడా ఇప్పుడు అక్కడికి చేరుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి అక్కడ పరిస్థితి చూద్దాం.
రైట్. ఓఎన్జీసీ రిటైర్డ్ ఇంజనీర్ ప్రసాద్ ఇదే అంశం మీద రియాక్ట్ అయ్యారు. అసలు ఏం జరిగింది, అసలు ఏం జరిగి ఉండొచ్చు, సాధ్యాసాధ్యాలు ఏంటి, ఆయన ఎక్స్పీరియన్స్లో ఆయన ఇన్ఫాక్ట్ ఆయన చూసింది ఏంటి, ఎటువంటి అంశాలు, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, అంటే ఎటువంటి సాధ్యాసాధ్యాలు ఉండే అవకాశం ఉంది, ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్ ప్రసాద్ ఆయనతో మాట్లాడారు. అందుకే ఆయన ఏమంటున్నారు, ఏం జరిగే అంటే ఎటువంటి సందర్భం ఇలా జరగచ్చు, ఆ మంటలు తగ్గే అవకాశం ఉందా లేకపోతే ఇంకా కంటిన్యూ అవ్వచ్చా, ఒకవేళ అయితే ఎప్పటికైనా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది, ఒకవేళ ప్రమాద తీవ్రత పెరిగితే కనుక పెరగడానికి అవకాశాలు ఏంటి, ఆస్కారాలు ఏంటి, సాధ్యాసాధ్యాలు ఏంటి, ఆయన మాటల్లోనే చూద్దాం. ఇప్పుడు ఏపీలో మాత్రమే కాక దేశవ్యాప్తంగా కూడా ఈ కోనసీమ బ్లౌట్ గురించి చర్చ జరుగుతుంది. ఈ దశలో దీని ప్రభావం ఏ మేరకు ఉంటుంది, అలాగే దీనికి సంబంధించిన అంశాలపై మనతో మాట్లాడడానికి ఐఐటి నిపుణులు అలాగే ఇతర అంశాలపై అవగాహన ఉన్న ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సరే, అదే చూసారు కదా, అంటే నాకంటే కొంత మీకు ఐడియా ఉంది ఈ బ్లౌట్ సంబంధించి, ఇది ఏ రకమైన ప్రభావం ఉండే అవకాశం ఉంది? అంటే ఈ బ్లౌట్ వల్ల ముఖ్యంగా అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా భయాందోళనకు లోనవటానికి ఒక ముఖ్యమైన ఇది ఉంటుందండి, అదొక మేజర్. అది కాకుండా 500 మీటర్ల లోపు పరిధిలో ఉన్న ఏరియాలో ఈ చెట్లు కానీ అలాగే పంట భూములు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన పంటలు కానీ అవి నష్టం జరుగుతుంది బాగాను. ఈ రెండు మేజర్ నష్టాలు. తర్వాత దాని నుంచి ఇప్పుడు మన వీళ్ళందరూ యూజ్ చేస్తున్నటువంటి వాటరు కానీ ఇంకోటి కానీ వాటర్ అంబ్రెల్లా కానీ ఇంకోటి కానీ వాళ్ళ మడ్ కెమికల్ వాడినప్పుడు కానీ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పరిసరాలన్నింటినీ చేసే ఆ కాలుష్యం కూడా కొంతకాలం ఇబ్బంది పెడుతుంది. ఇవి ఇంపాక్ట్స్, ఈ ప్రభావితం చేసేటువంటి సమస్యలు. అయితే ఏంటంటే అంత మినహాయించి మిగతా రకాలుగా ఆస్తులు నష్టం చేసే పరిస్థితి పెద్దగా ఉండదు. కారణం ఏంటంటే ఇలాంటివి ఈ ఎంత అన్కంట్రోలబుల్గా వెళ్ళినా అక్కడే మండుతూ ఉంటుంది. కానీ మన గ్యాస్ కనుక ఇప్పుడు సిలిండర్ వచ్చిందనుకోండి, అది మంట వెలుగుతుంది అనుకోండి, అది వస్తున్నంతసేపు అది వెలుగుతూనే ఉంటుంది రెగ్యులేటర్ అయిపోయేదాకా. అదే మీరు కనుక దాన్ని వదిలేసి అక్కడ ఉంచేసి ఒకసారి మొత్తం గ్యాస్ అంతా వదిలేసినాక అప్పుడు కనుక అంటిస్తే అప్పుడు బ్లాస్ట్ అవుతుంది, ఎందుకంటే ప్రెషర్ బిల్డప్ అవుతుంది కాబట్టి. సో ఇది ఈ రకమైన పరిస్థితి వస్తుంది అనమాట. దీనికి ఏంటంటే కంటిన్యూస్గా ఫ్లో ఉంది కాబట్టి అది మండుతున్నంతసేపు అట్లా మండుతూ ఉంటుంది, కానీ మిగతా వాటికి స్ప్రెడ్ అయ్యే పరిస్థితి ఉండదు. ఓకే సరే, ఇది ఎంత లోతులో ఉంటుంది, నెక్స్ట్ ఎంత విస్తీర్ణం ఉండే అవకాశం? యాక్చువల్గా ఇది లోతు 2000 మీటర్లు, సుమారుగా 2000 నుంచి 2500 3000 మీటర్ల వరకు జనరల్గా ఉంటుంటాయండి ఇలాంటి రిజర్వాయర్లు. నిక్షేపాలేమో జనరల్గా ఏంటంటే కొన్ని లక్షల టన్నులు ఉంటాయి. కానీ ఇప్పుడు దీంట్లో మన ఓఎన్జీసీ వారు వీళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం ఏంటంటే ఇది ఆల్రెడీ చాలా ఎక్స్ప్లోర్ చేసేసిన తర్వాత మిగులు నిక్షేపాలని ఒక ప్రైవేట్ కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు తీసుకోవటానికి వీలుగా దాన్ని చేశారు అని చెప్పి నేను వార్తలు చదివానప్పుడు. ఆ వార్తల ప్రకారం అయితే మాత్రం ఆ ప్రైవేట్ కంపెనీ ఏదైతే తీసుకుందో ఆ కంపెనీ వాళ్ళు మళ్ళీ దాన్ని ఇంకా లోతుకు వెళ్ళి అది తీసుకోవడం కోసం, మిగులు నిక్షేపాలను తీసుకోవడం కోసం వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ బ్లో అవుట్ వచ్చిందని చెప్పి ఈ అనుకోవాల్సి వస్తుంది. సరే, ఈ బయట ఉష్ణోగ్రత పీడనానికి లోపల దానికి ఏమైనా వ్యత్యాసం ఉంటుందా, ఎంత ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? పీడనం లోపల ఆల్మోస్ట్ ఈ వెల్స్ చేస్తున్నప్పుడు 10,000 PSA దాకా ఉంటుందండి, అంటే పాస్కల్స్ 10,000 పాస్కల్స్ దాకా ఉంటుందండి. అంటే మనకి మామూలు అట్మాస్ఫియర్ కంటే కూడా 2,000 ఇంతల ఆల్మోస్ట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దాకా ఉంటుందన్నమాట. అది ఆ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దీనివల్ల ఏమవుతుందంటే ఆ పీడనం దీనివల్ల గ్యాస్ అది బయటికి తన్నుకుంటూ వస్తుందన్నమాట. అది తన్నుకుంటూ వస్తున్నప్పుడు డెబ్రిస్ కూడా ఫార్మ్ అవుతాయి. ఈ సాయిల్ వీటిని కూడా తన్నేస్తుంది కదా, తన్నేయటంలో రాళ్ళు ఈ కూడా బయటికి చాలా పెద్ద ఎత్తున వస్తుంటాయి. చిన్న చిన్న రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు అన్నీ కూడా ఆ శబ్దాలు అవి కూడా అవే పెద్ద ఎక్కువ. దానికి తోడు ఈ శబ్దం ఉంటుంది చూసారా, మామూలుగానే మనం ఒక గ్యాస్ స్టవ్ అది పెట్టామనుకోండి, ఒక ఈయన వస్తుంది కదా చిన్న సౌండ్, అది మరి అంత పెద్ద ఫ్లో వస్తున్నప్పుడు ఆ న్యాచురల్గా ఆ మంట అది మండుతున్నప్పుడు ఇవన్నీ కూడా ఆ ఫ్లో అలాగే వస్తూ ఉంటుందండి. సో అది వాళ్ళని భయప్రాంతం చేయడానికి అది ఉపయోగపడుతుంది. అంతే తప్పితే అది మంట స్ప్రెడ్ అవటం అనేది జరగదండి. సరే, ఈ వెల్లో ఉన్న ప్రెజరు, మరి పైపు పెట్టే ప్రెజరు, దీన్ని అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉందా, దానికి ఫోర్స్గా ఏమైనా అయ్యే అవకాశం ఉంటుందా? అంటే ఈ వెల్లో ఉన్న ప్రెషర్కి ఏంటంటే దీన్ని నియంత్రించడం కోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పక్కన ఈ కెమికల్ క్లే మడ్ ఒకటి,
అలాగే ఈ వాటర్ అంబ్రెల్లాతో దాన్ని ఆ ప్రెషర్ టెంపరేచర్ పెరుగుతున్న కొద్ది ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది కదా, అది పెరగకుండా ఉంటాయి కంట్రోల్ చేయడానికి ఇవన్నీ చేస్తుంటారనమాట. ఇవన్నీ చేస్తాంలో ఈ లోపు కనుక ఈ వాటర్ క్లే కట్బడితో కనుక ఇది కంట్రోల్ శాండు ఇవన్నీ కూడా కలిపి చేసినప్పుడు అది కనుక కంట్రోల్ అయితే ఈజీగా అయిపోతుంది. అది అవునప్పుడు లాస్ట్ టైము మన పాసల పొడి తీసుకుంటే అది అవునప్పుడు ఏం చేస్తారంటే దానిలో ఈ మన ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్స్ అని అవి వాడతారు. అవి వాడి అది కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది కూడా చాలకపోతే ఇంకా దానికంటే పెద్ద బిగ్ ఎక్స్ప్లోజివ్స్, ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ సప్లై గలదా మెయిన్ మంటూ ఎట్లా అవుతుంది ఆక్సిజన్ సప్లై వల్ల. ఆ ఆక్సిజన్ సప్లై అనేది లేకుండా చేయడం కోసం ఎక్స్ప్లోజివ్స్ వాడితే ఈ ఆక్సిజన్ వాడేసుకుంటాయి, అందుకు దానికి ఆక్సిజన్ సప్లై లేకుండా పోయి అది కంట్రోల్ అవుతుందని ఉద్దేశం. దాని ద్వారా అది చేస్తూనే ఒక పక్కన మిగతా నియంత్రణ కూడా చేసుకురావాల్సి వస్తుంది. ఓకే, దీని ప్రభావం ఎన్ని కిలోమీటర్లు ఉండే అవకాశం ఉంది సార్? అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉండదు అని. ఇఫ్ పొరపాటు బ్లాస్ట్ అట్లాగా ప్రీవియస్గా ఎప్పుడైనా అయిందా? ఒకవేళ అయినట్లయితే దాని ప్రభావం ఎంత దూరం ఉండే అవకాశం? జనరల్గా అసలు చాలా ఎక్సెప్షనల్ కేసెస్లో తప్పితే బ్లాస్ట్ అయ్యే అవకాశం లేదండి. ఎందుకంటే అది లోపల నుంచి వస్తున్నది కాబట్టి దానికి ఫ్లో అడ్డొచ్చి ఏదో సడన్ ప్రెషర్ కిందకు కూడా మంట వెళ్ళి అనేది జరగదు. కారణం ఆక్సిజన్ కిందాక సప్లై ఉండదు కాబట్టి అది పెద్ద అడ్వాంటేజ్. అది కనుక మన ఊహాతీతమైన బ్లాస్ట్ జరిగితే ఎంత అవుతుందో మనం చెప్పలేం. కానీ రైట్ అది ఓఎన్జీసీ రిటైర్డ్ ఇంజనీర్ ప్రసాద్ చెబుతోంది. ప్రస్తుతం ఒకళ్ళ మంటలు అదుపులోకి రాకపోతే 2-3 స్టెప్స్ ఉన్నాయి, వాటిని ప్రయత్నం చేస్తారని చెప్పి ఆయన చెప్తున్నమాట. సో నేరుగా ప్రకాష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం లొకేషన్ అక్కడికి చేరుకుంది ఆర్టీవీ. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది ప్రకాష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ అందించేందుకు ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ప్రస్తుతం ఇంకా మంటలు కంటిన్యూ అవుతున్నాయి. ఆఫ్ కోర్స్ మీ బ్యాక్ డ్రాప్లో చూడొచ్చు ఆ పరిస్థితి అక్కడ ఎలా ఉంది అనేది. ఇంకా మంటలు కంటిన్యూ అవుతున్నట్టుగానే కనిపిస్తుంది. మంటలు ఈరోజు అదుపులోకి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా టైం పట్టే అవకాశం ఉందా? అధికారులు ఏమంటున్నారు? సచిన్, ఇంకా దీనిపై ఇంకా ఒక స్పష్టత అయితే రాలేదు. మంటలు ఏదైతే నిన్న సరిగ్గా 1 గంట ప్రాంతంలో ఏదైతే బ్లో అవుట్ అయిన అప్పటి నుంచి కూడా ఇప్పటికీ ఇంకా బ్లో అవుట్ ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆ ప్రాణ ఆస్తి నష్టం ఎటువంటిగా ఎఫెక్ట్ లేకపోయినప్పటికీ కానీ ఈ బ్లో అవుట్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఇంకా రగులుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది ఏ విధంగా చేస్తే మొత్తం అంతా కూడా అదుపులోకి వస్తుంది అనేది కూడా ఇంకా ఎవరికి అధికారులకు కూడా ఎవరికి ఓఎన్జీసీకి సంబంధించిన నిపుణులు కావచ్చు ఎవరికి కూడా ఇంకా ఎటువంటి స్పష్టత అయితే కనపడడం లేదు. అక్కడ ఉన్నటువంటి 500 నుంచి 600 లోపల ఏదైతే వ్యాసార్థం ఉన్నటువంటి వెల్ల ఏదైతే ఉందో ఆ వెల్ల క్లోజ్ చేస్తే అంతా కూడా అక్కడంతా ప్రకాష్, ప్రస్తుతం సిచ్యువేషన్ కంట్రోల్లో వచ్చే అవకాశం ఉంది ఈరోజు. సచిన్, ఇంకా ఈ యొక్క ఇదంతా కూడా కంట్రోల్ అయ్యే అవకాశం అయితే కనపడటం లేదని చెప్పాలి. అధికారులు అంటే 29 అయితే జిల్లా కలెక్టర్, కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కూడా దీనిపై 24 గంటల దాటినదే కానీ దీనిపై సరైన స్పష్టత రాదని కూడా ఆయన అయితే చెప్పుకొచ్చారు. మరి ప్రస్తుతం 24 గంటలు దాటేసింది, ఇప్పటికే 30 గంటల పైన అవుతుంది. కానీ దీనిపైన అది ఎప్పుడు ఆగుతుంది, అదంతా కూడా ఎంతవరకు కూడా మండుతుంది, ఎంతవరకు ఎంత వ్యాసార్థంలో ఈ యొక్క బ్లో అవుట్ జరిగింది, అదంతా కూడా ఎంత లోతు నుంచి ఇంకా స్ప్రెడ్ అవుతుందని కూడా ఇంకా తెలియని పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది. ఇంకా చూస్తున్నాం మనం ఇంకా ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు 1 కిలోమీటర్ పరిధిలో గ్రామాలను కూడా ఖాళీ చేసినప్పటికీ ఇంకా దీని ప్రభావం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ ప్రభావంతో మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీ బృందం ఇప్పటికే ఇక్కడికి రావడం జరిగింది. ఒక బృందం కూడా ఈ యొక్క లోపలికి వెళ్ళారు, అవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. ఆ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా శిథిలీకరణం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మొత్తం అంతా కూడా చేస్తేనే కానీ ఎటువంటి ఆ పరిస్థితులు కూడా అదుపులోకి వచ్చే అవకాశం అయితే కనపడడం లేదని కూడా చెప్పాలి. ఒక్కసారి ప్యాన్ చేసి అక్కడ పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి ఆ విజువల్స్ ని ప్యాన్ చేసి చూపించే ప్రయత్నం చేస్తారా ప్రకాష్? ప్లస్ మనం ఎంత నిన్న నుంచి కూడా ఏవైతే మొత్తం అగ్ని జ్వాలలో రగులుతున్నటువంటి ప్రాంతం, బ్లో అవుట్ అయినటువంటి ప్రాంతంలో చూస్తున్నాం. చూడొచ్చు ఏ స్థాయిలో ఏ బ్లో అవుట్ అయినటువంటి ప్రాంతం మొత్తం అంతా కూడా చూసుకుంటే అక్కడ పక్కన వాటర్ స్ప్రే చేస్తున్నారు. పెద్ద పెద్ద మోటార్లు, ఇంజిన్ల ద్వారా కూడా మొత్తం అంతా కూడా పక్కన రన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా సరే ఎటువంటి ఆ పరిస్థితి మొత్తం ఎక్కడ కూడా కంట్రోల్లోకి వచ్చినటువంటి దాఖలాలు అయితే కనపడటం లేదని చెప్పాలి. పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి కొబ్బరి చెట్లు అయితే మొత్తం చిగిరి టాకుల్లో మొత్తం అన్నీ కూడా
మోడు బారిపోయినటువంటి పూర్తిగా కాలిపోయినటువంటి కొబ్బరి చెట్లు అయితే మనం చూస్తున్నాం. ఆ విధంగానే మొత్తం ప్రతిదీ కూడా మనం చూస్తున్నాం. వెలుగులో ఏ స్థాయిలో మొత్తం 100 మీటర్ల పైనే ఆ యొక్క అగ్ని జ్వాలలు రగులుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా. మనం ఇప్పటివరకు కూడా ఈ సమీపంలోకి అయితే నిన్నటి వరకు కూడా ఎవరూ రాని పరిస్థితి. ఆర్టీవీ సమీపంలోకి అయితే ఇప్పుడైతే చేరుకునే ప్రయత్నం అయితే చేసాం. చూడొచ్చు ఏ స్థాయిలో ఇక్కడ పక్కన వాటర్ మొత్తం అంతా కూడా ఎదజల్లుతున్నారు. మొత్తం ఇక్కడ నిన్న పొద్దున్న నుంచి కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా ఇదే స్థాయిలో వాటర్ మొత్తం అంతా కూడా స్ప్రే చేస్తున్నప్పటికీ ఏది కూడా కంట్రోల్లోకి అయితే రాని పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడు ఇది ఎన్ని గంటల వరకు ఇది ఈ విధంగా ఉంటుంది, ఎప్పటికీ కంట్రోల్ అవుతుంది కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నది. కానీ నిన్న నుంచి మధ్యాహ్నం నుంచి కూడా ఢిల్లీ నుంచి బృందం వస్తుందన్నారు. ఆ ఢిల్లీ నుంచి అయితే ఆర్సీఎంటీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆ నేతృత్వంలో ఒక బృందం అయితే ఇక్కడికైతే చేరుకుంది. వాళ్ళంతా కూడా చూస్తున్నారు. అన్ని కూడా పరిశీలించినప్పటికీ వాళ్ళకు కూడా ఇది ఏ విధంగా ఇది కంట్రోల్ అవుతుందని కూడా అర్థం కాని పరిస్థితి. 2 లారీల్లో అయితే కూలెంట్ ఆయిల్ కూడా తీసుకుని వస్తున్న ఓఎన్జీసీ అధికారులు వీటిని ఈ యొక్క ప్రాంతాన్ని శిథిలీకరణం చేసేందుకు కూలెంట్ ఆయిల్ కూడా తీసుకొచ్చే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వాటి ద్వారా ఏదైనా కంట్రోల్ అవుతుందో వాల్ ఏదైతే వెల్ ఉందో వెల్ మౌత్ను ఏదైనా ముయ్యగలమా, లేదంటే ఆ వెల్ మౌత్ని కంట్రోల్ చేసే పరిస్థితులు ఏమైనా ఉంటాయా అనే పరిస్థితులు పక్కన అయితే చూస్తున్నారు. కానీ అటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా మంటలు కంట్రోల్ అయ్యే దాఖలాలు అయితే కనబడడం లేదు. ఆ మంటలు ఎన్ని గంటల నుంచి ఇది అవుతుంది. ఇప్పటికే 40,000 క్యూబిక్ మీటర్ల ఈ యొక్క గ్యాస్ మండుతున్న నేపథ్యంలోనే ఆ 40,000 క్యూబిక్ మీటర్లో కూడా 2,500 మీటర్ల లోతులో ఈ గ్యాస్ అయితే ఉబ్బుకి పైకి వస్తుంది. క్రూడ్ ఆయిల్ కూడా వస్తుంది. ఆ క్రూడ్ ఆయిల్ తాకిడికి ఈ మంటలు అయితే ఎగసిపడుతున్నటువంటి పరిస్థితులు పక్కన ఆ క్రూడ్ ఆయిల్తో పాటు క్రూడ్ ఆయిల్ ఎక్కువ వస్తున్న నేపథ్యంలో ఆ వాళ్ళు ఎక్కువగా మంటలు వస్తూ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అదే ల్యాండ్ ఏదైతే ఉందో ఆ భూమితో పాటు ఆ పైప్ లైన్లు చుట్టూ అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఆ వాల్ మౌత్ వద్ద పెద్ద సామాగ్రి ఏదైతే అప్పుడు పనిచేస్తున్న నేపథ్యంలో ఆ సామాగ్రి అన్నీ కూడా ఎక్కడెక్కడి వదిలేసి పారిపోయారు. ఆ నేపథ్యంలో ఇంకా అక్కడి నుంచి అవన్నీ కూడా మండుతున్నాయి. ఆ యొక్క ప్రాంతంలో వాటర్ వెదజల్లుతున్నప్పటికీ అక్కడంతా కూడా అవన్నీ అడ్డుపడుతున్నారు. మనం చూస్తున్నాం 2 ఫైర్లతో పాటు అటువైపు మొత్తం 3 ఫైర్ ఇంజిన్ల ద్వారా ఇక్కడ పెద్ద మోటార్లతో స్ప్రే ఆ యొక్క వాటర్తో మొత్తం అన్ని చేస్తున్నప్పటికీ ఎక్కడ కూడా కంట్రోల్లోకి వచ్చిన దాఖలాలు అయితే కనపడతలేదు. అంటే 40,000 క్యూబిక్ మీటర్ల ఈ యొక్క గ్యాస్ అంతా కూడా మండిన తర్వాత అందులో ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి గ్యాస్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ యొక్క పరిస్థితి ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఇవాళ రేపు ఎల్లుండి కూడా 3 రోజుల పాటు కూడా ఈ మంటలు ఉబ్బికి పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే దీనిపై అధికారులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఓఎన్జీసీ సిబ్బంది కానీ ఎవరు కూడా దీనిపై సరైన స్పష్టత అయితే కనపడడం లేదు. పక్కన అన్ని విధాలుగా కూడా సహాయక చర్యలు చేపడుతున్నామని పక్కన ఫైర్ సిబ్బందితో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇవన్నీ కూడా సహాయక చర్యలు అయితే చేపడుతున్నాయి. ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఇక్కడ ఇసుకమండ కావచ్చు, లక్కవరం కావచ్చు, ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను ఇప్పుడే పునరావాస కేంద్రాలకు అయితే తరలించారు. వాళ్ళందరూ కూడా కట్టుబట్టలతో అందరూ కూడా బయటకు వెళ్ళిపోయారు. కట్టుబట్టలతో వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఎప్పుడు మంటలు ఆగుతాయి, ఎప్పుడు మేము ఇంటికి వెళ్ళాలి. నిన్న 24 గంటల ముందే ఒక రోజు ముందే ఇక్కడికి వచ్చాము. ఇప్పటికే కూడా ఎటువంటి పరిస్థితులు మాకు ఎటువంటి వసతులు పూర్తిగా లేవు. అయినా ఇంటికి వెళ్ళాలి, ఇంటికి ఎటువంటి పరిస్థితి చూడాలంటే ఎవరు కూడా అనుమతిస్తలేదు. అందరూ కూడా పునరావాసానికి మాత్రమే పరిమితమైపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది చెప్పాలి సచిన్. మరి ఇంకా చూస్తున్నాం, ఇంకా అగ్ని జ్వాలలు మంటలు భూమి నుంచి ఎగసి పడుతున్నటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ ప్రధానంగా కనపడుతున్నాయి మనకు చెప్పవచ్చు. మీరు కూడా సేఫ్ గా ఉండే ప్రయత్నం చేయండి, మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఐ కెన్ సెన్స్ ఇట్ మీకు, ఎందుకంటే మీరు చాలా దగ్గరలో ఉన్నారు. సెగలు ఇన్ఫాక్ట్ మీకు కూడా తాకుతున్న సందర్భం. సో కాబట్టి మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. కోనసీమలో మంటలకు సంబంధించిన పరిస్థితి మీరు చూడొచ్చు. దాదాపుగా ఇన్ఫాక్ట్ మా ప్రకాష్ రిపోర్టింగ్ చేసిన సందర్భం మీరు చూస్తే కనుక కంప్లీట్గా తనకు స్వెట్ వస్తూనే ఉంది. అంటే దాదాపుగా 50 డిగ్రీలకు పైగా సెల్సియస్ అక్కడ ఉంది. ఇరుసుమంటకు సంబంధించి ఓఎన్జీసీ ఆ బావి దగ్గర 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిల్వలను గుర్తించిన సందర్భం. 4 వైపుల నుంచి కూడా మంటని ఆర్పే ప్రయత్నం చేస్తుంది అక్కడ టీం. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఏకంగా 80 మంది సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. బ్లోడ్ దగ్గర ఏకంగా 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత ఉందంటే కనుక అర్థం చేసుకోవచ్చు. మరి ఇటువంటి సందర్భంలో రెస్క్యూ ఆపరేషన్ సాధ్యమేనా? రెస్క్యూ చేయగలమా? అక్కడ ఉన్న సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకురాగలమా? మన డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ ఏమంటున్నాయి? ఇదే అంశం చాలా మందికి క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు. సో మాకు కూడా అదే క్వశ్చన్ వచ్చింది. అందుకే నేరుగా అక్కడే ఆపరేషన్స్లో ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ని ఆర్టీవీ వెళ్ళి కలిసి మాట్లాడింది. అక్కడ వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరుగుతోంది, కంట్రోల్లో తీసుకురాగలమా, సాధ్యాసాధ్యాలు ఏంటి, ఒకవేళ వస్తే ఎప్పటికైనా వచ్చే అవకాశం ఉంటుంది, ఒకవేళ రాకపోతే మనకున్న ఆప్షన్స్ ఏంటి, ఆల్టర్నేటివ్స్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళతో అడిగి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసింది మా ప్రతినిధి
ప్రకాష్ అక్కడే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, మినిట్ టు మినిట్ అప్డేట్ అందించేందుకు మీకు ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. సో ఈ నేపథ్యంలో అక్కడ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కావచ్చు, లేకపోతే నేషనల్ డిజాస్టర్ అథారిటీస్ ఏమంటున్నాయి, అక్కడ ఆపరేషన్స్ ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూయింగ్ కాంటెంట్ వేర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఒక్కసారి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. కోనసీమ జిల్లాలో ఇసుక మండలో జరిగినటువంటి బ్లోఅవుట్ అయితే ఇక్కడ అదుపు చేసేందుకు నిన్న నుంచి కూడా సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. నిన్న నుంచి ఇక్కడ ఏదైతే బ్లోఅవుట్ జరిగినటువంటి ప్రాంతంలో అధికారులు అలాగే సహాయక బృందాలన్నీ కూడా అగ్నిమాపక బృందాలు కూడా నిన్న నుంచి కూడా శ్రమిస్తున్నారు. పక్కన ఈ జరిగినటువంటి బ్లోఅవుట్ని అదుపు చేసేందుకు ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే ఖాళీ చేసినప్పటికీ ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం కూడా ఇప్పటికే ఇక్కడ బృందం కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ ఢిల్లీ నుంచి శ్రీహరి నేతృత్వంలో ఒక బృందం కూడా నిపుణుల బృందంతో పాటు ఈ యొక్క బృందం ఇప్పటికే లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఏ విధంగా దాన్ని అదుపు చేయాలనే దానిపై కూడా ఇప్పటికే వెళ్ళినటువంటి బృందం అయితే ఇప్పుడు లోపల పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ సమీపంలోనే ఉన్నాం. ఈ ఘటన జరిగినటువంటి ఈ యొక్క బ్లోఅవుట్ జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క సమీపంలోనే ఉన్నాం. నిన్న నుంచి కూడా సహాయక చర్యలు జరుగుతున్నప్పటి మంటలలో ఇంకా ఎగసి పడుతున్నటువంటి దృశ్యాలు ఇక్కడ ఉన్నటువంటి భారీ ఎత్తున చూడొచ్చు. ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి మిషన్లతో సహాయక చర్యలు ఇక్కడ ఏదైతే ఇక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందో పక్కన ఫైర్ ఇంజిన్లు భారీ ఇక్కడ మోటార్లు కూడా ఇక్కడ నుంచి కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే ఏదైతే ఇక్కడ బ్లోఅవుట్ని కట్టడి చేయడానికైతే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ అలాగే ఢిల్లీ నుంచి ఆర్సీఎంటీ టీం ఏదైతే ఉందో ఇన్ఛార్జ్ శ్రీహరి నేతృత్వంలో నిపుణుల బృందం ఇప్పుడే లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మంటలు ఆరకపోవడంతో దానికి సంబంధించినటువంటి ఎటువంటి చర్యలు చేపట్టాలనే దానిపై పక్కన ఏదైతే బృందం అయితే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి బృందం పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న నుంచి కూడా దాదాపుగా మనం ఇక్కడ ఉన్నటువంటి ఇంజిన్లో చూడవచ్చు. ఇక్కడ మోటార్లు పెద్ద మోటార్లు ఓఎన్జీసీ మోటార్ల సహాయంతో ఇక్కడ ఇవన్నీ కూడా వాటర్ని ఇక్కడ నుంచి అక్కడ పంపింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అక్కడ వాటర్ ఏదైతే బ్లోఅవుట్ జరిగినటువంటి ప్రాంతంలో ఆ బ్లోఅవుట్కి అయితే ఇక్కడ నుంచి నీరు సబ్మిటర్ల ఈ యొక్క గ్యాస్ ఏదైతే ఉందో వాటి రగిలేందుకు 2-3 రోజులు టైం పట్టే అవకాశం ఉందని ఒక పక్కన అయితే నిపుణులు అయితే ఒక అంచనా అయితే వేస్తున్నప్పటికీ దీని పరిస్థితి మీద ప్రస్తుతం ఎటువంటి పూర్తి సమాచారం దీన్ని అదుపులోకి ఎన్ని గంటలకు వస్తుంది, ఇంకా ఈ మంటలు అదుపు చేయగలమా లేమా అనేది కూడా సమాచారం అయితే ఎవరి దగ్గర కూడా కనపడని పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఇక్కడ జరిగినటువంటి బ్లాస్టింగ్ ఏదైతే ఉందో బ్లాస్టింగ్ వద్ద సహాయక చర్యలు అయితే చేపడుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి బృందం సిఆర్టీ ఏదైతే ఆర్సీఎం బృందం ఏదైతే ఉందో వారి టీం కూడా లోపలికి శ్రీహరి నేతృత్వంలో లోపలికి వెళ్ళారో అన్ని కూడా పరిశీలిస్తున్నారు. దాన్ని అదుపు చేయడానికి మరి ఎటువంటి సూచనలు ఇస్తారు, ఆ మంటలను అదుపు చేయడానికి వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు ఏ విధంగా ఉపయోగపడతాయి, ఇప్పుడు ఎన్ని గంటల్లో అదుపులోకి వస్తుందని కూడా తెలియాల్సిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి.